ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు: తిరుపతి, పాకాల, కాట్పాడ్ల మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్షాకాలం రానున్న దృష్ట్యా ముందస్తుగా ఇసుకను నిల్వ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కులగణనను విజయవంతంగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ ద్వారా గంజాయి సాగు, రవాణా నివారణకు చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి అనిత పేర్కొన్నారు. జైనమత తీర్థంకర్లు వర్ధమాన మహావీర్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: తిరుపతి, పాకాల, కాట్పాడ్ల మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను ఆయన పాతికేయులకు వివరించారు. 1,332 కోట్ల రూపాయలతో డబ్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. తిరుపతి, పాకాల, కాట్పాడి డబ్లింగ్ పనులతో 400 గ్రామాల్లోని 14 లక్షల మంది జనాభాకు లబ్ది చేకూరుతుందని కేంద్ర మంత్రి వివరిస్తూ, रायलसीमा रीजन पूरा क्षेत्र में इस प्रोजेक्ट से बेनिफिट मिलेगा. इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग, सीमेंट मैन्युफैक्चरिंग, स्टील इंडस्ट्रीज, इन सब का बेनिफिट मिलेगा. 2 डिस्ट्रिक्ट्स आंध्रा की चित्तूर और तिरुपति और तमिलनाडु में वेल्लूर, इन 3 डिस्ट्रिक्ट्स को डायरेक्ट इस प्रोजेक्ट का बेनिफिट मिलेगा. प्रोजेक्ट में 17 मेजर ब्रिजेस हैं और 327 माइनर ब्रिजेस हैं. 7 फ्लाईओवर्स हैं, 30 अंडरपासेस हैं, 104 किलोमीटर की रूट लेंथ है. అలాగే సాగునీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ కింద కమాండ్ ఏరియా ఆధునీకరణ, అభివృద్ది, నీటి నిర్వహణ CADWM పథకానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. వర్షాకాలంలో నిర్మాణ రంగానికి ఇబ్బంది లేకుండా ముందస్తుగా ఇసుకను అధిక మొత్తంలో నిల్వ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఇసుక నిల్వ చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. వర్షాకాలం అవసరాలకు 1 కోటి టన్నుల మేర నిల్వ చేయాలని, వర్షాలు మొదలయ్యేలోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలని ఆదేశించారు. తెలంగాణలో కులగణనను విజయవంతంగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 21,000 కోట్ల రూపాయల మేర రైతులకు రుణమాఫీ చేశామని తెలియజేస్తూ, राहुल जी ने वादा किया था जिस दिन तेलंगाना में आए थे, तेलंगाना 4 करोड़ जनता को ये आश्वासन दिलाए थे, कांग्रेस सरकार बने तो किसानों का कर्जा 2 लाख तक माफी करने के लिए वादा किया था. हम लोग 10 महीने में 21,000 करोड़ रुपए 25,50,000 किसानों को कर्जा माफी करके दिखाए. ये राहुल जी वादा ने हमने पूरे किए. और दूसरी बात रहा जाति जनगणना हमने किया. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ సాంకేతికతను వినియోగించి గంజాయి సాగు, రవాణాను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. విశాఖపట్నంలో నిన్న మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ అల్లూరి, మన్యం జిల్లాల్లో 90% మేరకు గంజాయి సాగు తగ్గిందని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నామని మంత్రి తెలియజేస్తూ, సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లాలో మాక్సిమం నాకు తెలిసి 90% కల్టివేషన్ తగ్గింది. ఆ కల్టివేషన్ కూడా జరగకుండా డ్రోన్స్ ఏర్పాటు చేసుకుని మనం చేసుకుంటున్నాం. మాక్సిమం ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ని కూడా మనం సీజ్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. సుమారుగా 5 కోట్ల పైన ఆస్తులు కూడా జప్తు చేసే పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది. పోక్సో కేసులు నిందితులు ఎవరైతే ఉన్నారో అనుకుంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని బెయిల్ మీద బయటకు రాకుండానే కన్విక్షన్ పడాలి అనే దృక్పథంతో ఈరోజు మా డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయడం, దానికి ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్టమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ముంబైలో ప్రారంభమైన దక్షిణాసియా 20వ హోటల్స్ పెట్టుబడుల సమావేశంలో నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 20కి పైగా ప్రసిద్ద హోటల్స్, ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై రాష్టంలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించామని, పరిశ్రమలకు ఇస్తున్న అన్ని రాయితీలు పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కూడా కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వీడియో సందేశమిస్తూ హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి ఇవ్వడానికి ఒప్పందం జరిగిందని చెప్పారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1,400 కోట్ల రూపాయలు అందిస్తుందని చెప్పారు. కేంద్ర సహకారాన్ని అందిపుచ్చుకుని నిధులను రాష్ట ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని పురంధేశ్వరి పేర్కొంటూ, అమరావతి నిర్మాణానికి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తాము అని చెప్పినటువంటి నేపథ్యంలో వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా 15,000 కోట్ల రూపాయలు, హడ్కో మాధ్యమంగా 11,000 కోట్ల రూపాయలు అందించడానికి నిర్ణయం చేయడం జరిగింది. వీరిరువురు సంయుక్తంగా 13,600 కోట్ల రూపాయలు అందించగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1,400 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. జైనమతంలోని 24 మంది తీర్థంకరుల్లో ఒకరైన వర్ధమాన మహావీరుడి జయంతిని ఈ రోజు జరుపుకుంటున్నాం. జైనమత తత్వ సిద్ధాంతాలను క్రోడీకరించిన వర్ధమాన మహావీరుడు చైత్రశుద్ద త్రయోదశి రోజున క్రీస్తుపూర్వం 599 సంవత్సరంలో జన్మించారు. వర్ధమాన మహావీరుడు మొత్తం 55 ప్రవచనాలు, ఉత్తరాధ్యయన సూత్రాలు అనే ప్రసంగాలు చేశారు. అహింసో పరమోధర్మః అని బోధించారు. అహింసతో జీవిస్తూ మోక్షాన్ని సాధించాలని ఆయన బోధనలు నేటికీ ప్రపంచ శాంతికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు రైతులకు వాతావరణ పరిస్థితుల గురించి తెలియజేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని పంట నష్టాలపై మంత్రి నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరికొన్ని రోజులు వర్షాలున్నాయని, వాతావరణ శాఖ సూచనల దృష్ట్యా ఈ వివరాలను రైతులకు ముందే తెలియజేస్తే వారు అప్రమత్తంగా ఉండి నష్టాలను నివారించే అవకాశం ఉందని తెలిపారు. గ్రామాల వారీగా రైతులకు వాతావరణ వివరాలను తెలియజేయాలన్నారు. ధాన్యాన్ని ఇళ్లు, గోదాములకు తరలించి నిల్వ చేయాలని, మార్కెట్కు వచ్చిన పంట ఉత్పత్తులు తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ రోజు ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. హోమియోపతి వైద్య విధానానికి పితామహులు డాక్టర్ శామ్యూల్ హానిమన్ జయంతిని పురస్కరించుకుని ఆయనను స్మరించుకుంటూ ప్రతి ఏటా ఏప్రిల్ 10వ తేదీన హోమియో దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. 1755 ఏప్రిల్ 10వ తేదీన జర్మనీలో జన్మించిన హానిమన్ హోమియోపతి వైద్య విధానాన్ని కనుగొనడంతో పాటు ఫార్మకాలజీ, నానో వైద్యం వంటి అనేక విధానాలను రూపొందించారు. కాగా అధ్యయనం, బోధన, పరిశోధన అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్య బంగాళాఖాతం మీదుగా కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. మరోవైపు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో తెలంగాణలో ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి, పాకాల, కాట్పాడ్ల మధ్య 104 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వర్షాకాలం రానున్న దృష్ట్యా ముందస్తుగా ఇసుకను నిల్వ చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కులగణనను విజయవంతంగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ ద్వారా గంజాయి సాగు, రవాణా నివారణకు చర్యలు తీసుకుంటున్నామని హోంశాఖ మంత్రి వి అనిత పేర్కొన్నారు. జైనమత తీర్థంకర్లు వర్ధమాన మహావీర్ జయంతిని ఈ రోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.